అశోక్ నగర్లో ఐఏఎస్ ఇన్స్టిట్యూట్కి పోలీసులు ఎందుకు వచ్చారు? ఇది ఖచ్చితంగా అశోక్ నగర్లో ఒక ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ పోలీసులు వస్తే మీరెందుకు ఆ విషయం గురించి మాకెందుకు చెప్తున్నారు అనుకోవచ్చు. చెప్తున్నా, లింక్ ఉంది, ఖచ్చితంగా నేను చెప్తాను. సో సీదా చక్కగా ఆ చౌరస్తా నుంచి సీదా చక్కగా పోతే ఒక పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది. ఓకే, చాలా అద్దాల మేళలాగా కనిపిస్తుంది. అది కూడా ఒక స్కామ్ చేసే ఆ బిల్డింగ్ కట్టాడు. సో అయితే మనము ఇతన్ని అశోక్ నగర్లో పెద్ద సార్ పేరుతో మనం పిలుస్తాము. అంటే పెద్ద సారు, పెద్ద బిల్డింగ్, దీంతో పాటు మనం స్కామ్ స్టార్ అని కూడా పిలవచ్చు. స్కామ్ స్టార్ అనే బిరుదుని ఎక్కడ పోద్దాను భయపడ్డాడో లేకపోతే కంగారు పడిపోయాడో మళ్ళీ ఇప్పుడు కొత్త స్కామ్ తోటి ఇప్పుడు సతమతం అవుతా ఉన్నాడు. పేరు అప్రస్తుతం. పేరు నాకు ఇన్ఫర్మేషన్ మొత్తం తెలిసినప్పుడు పేరు చెప్పడానికి కూడా రీజన్ ఉంది, అది కూడా నేను మాట్లాడతాను. అయితే దీనికి సంబంధించి ఒక పెద్ద బిల్డింగ్, ఈ బిల్డింగ్ ఎలా కట్టారు? ఒక పెద్ద స్కామ్ చేసి కట్టాడు. సరే, అది తర్వాత విషయం. కనీసం లిఫ్ట్ కూడా ఉండదు ఆ బిల్డింగ్కి. ఆ తర్వాత కూడా ఇప్పుడు బుద్ధి మారల. నాకు తెలిసినంత వరకు ఒక 100 కోట్ల దాకా బ్యాంకులకు రుణపడి, అంటే బ్యాంకుల దగ్గర నుంచి అప్పు తీసుకొని రొయ్యల చెరువు మన పెద్దసారికి ఏంటి అంటే కొంచెం అతి మేధావి అనే ఫీలింగ్ అనమాట. నన్ను మించిన లేడు, నాలాగా ఎవడో ఆలోచించాడు. రొయ్యల చెరువులు దెబ్బేసేసాయి. ఆ 100 కోట్లు అనేవి కట్టలేక తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. పోలీసులు కూడా ఒక ఐఏఎస్ ఇన్స్టిట్యూట్కి, అంటే యూపీఎస్సి సంబంధించిన ఒక బ్యూరోక్రాట్స్ని తయారు చేసే ఇన్స్టిట్యూటే ఇట్లాంటి ఫ్రాడ్స్ లో ఇరుక్కుంటే, ఇట్లాంటి స్కామ్స్ చేస్తా ఉంటే నువ్వేం చక్కగా ట్రైనింగ్ ఇస్తావు అనేది పాయింట్ ఇక్కడ. ఓకే, అంటే ఈయనే కేసులతో సతమతం అవుతా తప్పించుకొని తిరుగుతూ అటు ఇటు చేస్తా ఉన్నాడు, ఇన్ని స్కాములు చేస్తా ఉన్నాడు. ఇతను మంచి భవిష్యత్తు ఉన్న విద్యార్థుల్ని ఏ విధంగా తీర్చిదిద్దగలుగుతాడు మనం అర్థం చేసుకోవాలి. కానీ బ్లైండ్గా మన వాళ్ళు ఏంటి, పెద్ద బిల్డింగ్ ఉంది కదా, ఎన్వైరన్మెంట్ కొంచెం అట్రాక్టివ్గా ఉండగానే సీదా పోయి గొర్రెలాగా డబ్బులు కట్టేసేసి వస్తారు. ఏది బిల్డింగ్ చూసి అక్కడ చెప్పే వాళ్ళ మాటలు నమ్మి. ఇక్కడ ఒకటే విషయం, వాళ్ళ బుద్ధి మారదు. ఎందుకంటే ఈ స్కామ్ స్టార్ బుద్ధి మారదు, ఎప్పటికీ మారదు. ఎందుకంటే పుట్టుకతో వచ్చింది పుడకలతోనే పోద్ది అంటారు కదా, సామెత ఉంది కదా మనకి, పుట్టుకతో వచ్చింది పుడకలతోనే పోతుంది. అలాంటి బుద్ధి మన స్కామ్ స్టార్ది. అంటే ఈ విధంగా ఆల్రెడీ మల్టిపుల్ స్కామ్స్ చేశాడు, కేసులు ఉన్నాయి. ఇప్పుడు దీనికి సంబంధించి కొత్త కేసు. అంటే ఒక మంచి అంటే ఒక మంచి భవిష్యత్తు ఉన్న విద్యార్థిని తయారు చేయాలంటే ఏం అర్హత ఉంది ఇన్స్టిట్యూట్కి? అలాంటి పెద్ద ఇన్స్టిట్యూట్ చాలా మంది జీవితాలని పర్సనల్ లైఫ్లో ఏలు పెట్టి గెలికి చాలా మంది జీవితాలను నాశనం చేశాడు. అలాంటి వ్యక్తి దగ్గరికి ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఎలా జాయిన్ అవుతారు? పెద్ద సారు అనగానే ఇప్పటికి చాలా మందికి కమెంట్లో చెప్తా ఉంటారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, నేనేమంటున్నానంటే ఇలాంటి ఇన్స్టిట్యూట్లో స్కాములు చేసే ఐఏఎస్ ఇన్స్టిట్యూట్లో మీ పిల్లల్ని జాయిన్ చేస్తున్నారంటే మీరు ఆలోచన చేయాలి. అన్నిటి దగ్గర స్కామ్ చేసినోడు మీ పిల్లల దగ్గర స్కామ్ చేసి చక్కగా చదువు ఎట్లా చెప్పిస్తారనుకుంటున్నారు? మీరు చెప్పిస్తారనుకుంటున్నారా? అవుతుందా పాసిబిలిటీ? ఇప్పుడు ఒక లీడర్ దొంగ అనుకో, దొంగలు తయారు చేస్తాడు. దొంగ నెంబర్ 1 దొంగ అశోక్ నగర్లో నెంబర్ 1 దొంగ, నెంబర్ 1 స్కామ్ స్టార్. నేను ఎప్పుడు జనరల్గా ఏంటి అంటే ఆయన వయసుకి మర్యాద ఇస్తా మాట్లాడుతూ ఉండేవాడిని. కానీ ఆయన బుద్ధి మారలేదు. ఇంకా పిల్లల్ని మోసం చేసి ఏది కొత్తగా ఇన్ హౌస్ ఫ్యాకల్టీ పిల్లల్ని మోసం చేసే పనిలోనే ఉన్నాడు. ఆయన మర్యాద ఇచ్చి మాట్లాడాలని కూడా మాట్లాడాలనిపించట్లేదు. కానీ స్టిల్ మీ మీద ఎంతో కొంత మర్యాద ఉంది సార్, ఆ మర్యాద మీరు కాపాడుకోండి. ఈ ఇన్ హౌస్ ఫ్యాకల్టీలు ఎంత కాదు, కానీ ఒకవేళ బొర్రెలాగా తెలుసో తెలియక కొంతమంది మీరు జాయిన్ అవుతారు కదా, వాళ్ళకి చక్కగా చదువుని చెప్పండి. అండ్ పేరెంట్స్కి స్టూడెంట్స్కి ఒకటే చెప్పేది, ఈ పెద్ద సారు ఈ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ పోలీసులు కూడా వెళ్ళడం జరిగింది. అండ్ ప్రజెంట్ అబ్స్కాండ్ లో ఉన్నాడు అనేది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. బట్ ఎనీవే ఆయనే ఇలా ఉన్నాడు. రేపు ఒకవేళ ఇంకేదన్నా జరిగి ఇన్స్టిట్యూట్ మూతపడితే మీ డబ్బులు ఏమైతే? ఇది ఏ ఇన్స్టిట్యూట్ అంటే పెద్ద సారు, పెద్ద బిల్డింగ్, సీదా చక్కగా పోతే కనిపిస్తుంది పెద్ద బిల్డింగ్. అండ్ చాలా స్కామ్స్ చేస్తున్నారు. పెద్ద సారు అలియాస్ స్కామ్ స్టార్ అంటే ఎవరికైనా తెలుస్తుంది. ఓకే, స్కామ్లు చేస్తున్నాడు, కంటిన్యూ కూడా చేస్తాడు. మీరు జాయిన్ అయ్యారంటే మిమ్మల్ని కూడా స్కామ్ చేస్తాడు. ఓకే, అంటే స్కామ్ చేయడం అంటే మీ డబ్బులు తీసుకొని సరిగ్గా క్లాసులు చెప్పించకుండా తూతూ మంత్రంగా ఆ లాస్ట్ ర్యాంక్స్ వచ్చిన తర్వాత 1 1 2 2 3 3 అంటాడు. అండ్ ఏమన్నా మాట్లాడితే ఫైనల్గా ఏమంటాడంటే అశోక్ నగర్ అనేది స్లమ్ ఏరియా, అట్లాంటి వ్యక్తి అనమాట. ఎనీవే ఈ స్కామ్ స్టార్ ఎవరో కనుక్కొని కమెంట్ రూపంలో మీకు తెలియజేయండి. సో చూద్దాం ఎవరు స్కామ్స్టారు, ఎవరు ఎంతమందికి తెలుస్తుందో. సో తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు. థ్యాంక్ యూ.